బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. ఏ మాటగా మాట ఏపీలో విమెన్ పొలిటీషియన్స్ లో ఈ రేంజ్ ఫైర్ ఎవ్వరూ ఊహించలేదు. నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఆ స్థాయి రియాక్షన్ వస్తుందని గెస్ట్ చేయలేదు ఎవరు. ఏంటా పంచ్ డైలాగులు అసలు! ఒక్కొక్క మాట ఒక్కో బుల్లెట్ లాగా పేలింది. బాంబింగ్ లాంటి డైలాగులు పడుతుంటే పార్టీల కార్యకర్తలే గాని అభిమానులే గాని తల తిప్పుకోలేకపోయారంతే. గల్లా మాధవి కబడ్దార్ అంటూ వార్నింగ్స్ విన్నాక మనకొక ఫైర్ బ్రాండ్ దొరికేసినట్టే అనుకుంది టీడీపీ. ఇక అంబటి మౌనిక వాక్చాతుర్యం చూశాక మరో రాజకీయ వారసురాలు తయారైందని గ్రేట్ గా ఫీల్ అయింది వైసీపీ. ఇక సోషల్ మీడియాలో అయితే వీళ్ళకిస్తున్న హైప్ వేరే లెవెల్ అంతే. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సవాల్ చేస్తే ఇటు మాజీ మంత్రి రోజా ప్రతి సవాల్ చేశారు. మంత్రి అనిత కౌంటర్ ఇస్తే అటు మాజీ మంత్రి విడుదల రజని ఆ కౌంటర్కే కౌంటర్ ఇచ్చారు. ఇటు కడప మాధవి ఫుల్ ఫోర్స్ తో డైలాగులు చెప్తుంటే అటు వరదు కళ్యాణి అదే ఫైర్ తో సమాధానం ఇచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ నారీ శక్తులే. ఛాన్స్ రావాలే గాని సిచ్యువేషన్ కి తగ్గట్టుగా తుక్కు రేగొడతామని నిరూపించారు. పార్టీ జోలుకొస్తే తమ తడాఖా ఇలాగే ఉంటుందని మాటల్లో చేతల్లో చూపారు. ఇంకొకసారి ఇంట్లో వాళ్ళ జోలికొస్తే మా కలేజా చూపిస్తామంటున్నారు మరో పక్షం వాళ్ళు. అసలు ఒక్కటా రెండా ఆ పంచ్ల వరద. ఆ టోటల్ ఎపిసోడ్ లో ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎవరిది పై చేయగా కనిపించింది, ఎవరు ఎలా హైలైట్ అయ్యారు చూసేద్దాం ఇవాళ మన బర్నింగ్ టాపిక్ లో. గుంటూరు ఎపిసోడ్ అని రెండు ముక్కల్లో చెప్పుకుంటాం గానీ వీటిలో ఎన్నెన్ని ఇష్యూలు నడిచాయో తెలుసా? మొదట నెయ్యి వ్యవహారంపై ఇరు పక్షాల మాటలు పేలాయి. అంబటి ఇంటిపై దాడి జరిగింది. దానిపైన సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి. ఎవ్వరూ ఊహించని విధంగా జోగి రమేష్ ఇంటిపై అటాక్ జరిగింది. అటు వాళ్ళు ఇటు వాళ్ళు మాటలతో పోట్లాడుకున్నారు. ఈ టాపిక్ అంతా సడన్ గా కులాల ప్రస్తావన వైపు మళ్ళింది. ఈ అంశం మీద కూడా కౌంటర్లు పడ్డాయి. ఇన్ని మలుపుల తర్వాత ఫ్యామిలీ డ్రామాలు నడిచాయి. సెంటిమెంట్స్ పేలాయి, ఎమోషన్స్ పండాయి. ఇవన్నీ మహిళా నేతలు మహిళా మనల చుట్టే జరిగాయి. అది అక్కడ విశేషం. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా? అంబటి నువ్వు మనిషివా, పశువా, రాక్షసుడివా? ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా? సిగ్గుస్తారా ముందా? మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. సరిపోదా శనివారం? నిజంగానే సరిపోలేదు ఆ శనివారం. ఏపీలో ఇప్పుడు కనిపిస్తున్న రాజకీయ అలజడి జరిగింది సరిగ్గా గత శనివారం. ఏపీకొచ్చిన ఆ బీపీ ఇప్పటిదాకా చల్లారనే లేదు. కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం. రేప్ అనేది ఒకటి ఉంటది. ఆ రేప్ అనేది గుర్తు పెట్టుకొని దాని తగ్గట్టుగా మీరుంటే బాగుంటది అని చెప్పి వీళ్ళలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ మరి రోజు రోజుకి దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే వారం రోజులుగా జరుగుతున్న ఈ రాజకీయ రగడను అబ్జర్వ్ చేశారా? ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా. మహిళా నాయకురాళ్ళు మహిళా మండలు బిగించిన ఉక్కు పిడికిలి హైలైట్ అయినట్టు లేదు. ఆయన సినిమా చూపిస్తామన్నారు అని అన్నారు. అమ్మ, సినిమా చూపిస్తాము అన్న మాటకి మీరు నిజంగా చాలా చెలించిపోయారు కదా. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ సతీమణి దీనికి సమాధానం చెప్పాలి అని మీరు డిమాండ్ చేశారు. మరి ఆయన మీద మీరు పేలిన అవాక్కులు చవాకులు, మరి మీ అమ్మగారు వచ్చి ఆన్సర్ చెప్తారా తల్లి? వాళ్ళది ఏ పార్టీ అయినా కానివ్వండి, ప్రత్యర్థి నుంచి సవాల్ అనే మాట వినిపించడం ఆలస్యం. ప్రతి సవాల్ విసిరారు. ఇట్నుంచి పంచొచ్చిందా, అట్నుంచి అంతకు మించిన పంచొచ్చింది. నారీ శక్తి ఉప్పెనై విరుచుకుపడింది. ఇళ్లల్లో ఉన్న ఆడోళ్ళని, ఇళ్లల్లో ఉన్న అమ్మలని, ఇళ్లల్లో ఉన్న బిడ్డలని దురుద్దేశంతో మాట్లాడలేని విధంగా వాళ్ళ పేర్లు పెట్టి తిట్టడం అనేది మీ కుసంస్కారం తెలియజేస్తా ఉంది. ఏం మాట్లాడేశారు అంబటి గారు, జోగి రమేష్ గారు? అంత ఘోరంగా నేను అడుగుతున్నా. ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు. ఒకరు నిప్పు రవ్వ లాంటి మాటలు మాట్లాడితే మరొకరు అక్కి కడికల్లాంటి పదజాలాలు వదిలారు. డైలాగ్ వార్ లో నో కాంప్రమైజ్. ప్రత్యర్థుల్ని మాటలతోనే చీల్చి చెండాడారు. ఆ సమయంలో మహిళా నేతల్లా కనిపించలేదు వాళ్ళు. ఒక్కొక్కరు శివంగులు శివగాముల్లా కనిపించారు. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకు ముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు.
పొలిటికల్ ఫ్యామిలీ అయినా సరే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఈ వారంలో ఇళ్ల నుంచి బయటకొచ్చారు, మీడియా ముందుకొచ్చారు. పర్వాలేదే, మరో తరం తయారైంది అనే భావన కల్పించేలా గట్టిగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది అంబటి రాంబాబు కూతురు మౌనిక గురించి. పోలీసుల సమక్షంలో హత్యాయత్నం చేయడానికి వాళ్ళు దిగబడ్డారు. వీళ్ళ మీద చిన్న చిన్న కేసులు వేసి, అటెంప్ట్ టు మర్డర్ కేసు వేయాలి, చిన్న చిన్న కేసులు వేసి ఇక్కడేమో ఎవిడెన్స్ని క్లియర్ చేసేదానికి పోలీసులు పొద్దున్న వచ్చారండి. డిస్ట్రాయ్ చేసి జగనన్న వస్తున్నారు, ఇవన్నీ చూస్తారు, ప్రజలకు అందరికీ అర్థమవుతుంది వీళ్ళు చేసినటువంటి ఇదంతా దాడంతా ఏంటని చెప్పి అన్ని క్లియర్ చేసేదానికి వాళ్ళు వచ్చారు మార్నింగ్ పోలీసు. అసలు ఒక్కో పాయింట్ చెబుతుంటే జనం అలా నిలబడిపోయి చూశారు. మౌనిక చేసిన ఒక్కో కామెంట్కు కౌంటర్లు కూడా అలాగే పడ్డాయనుకోండి. గల్లా మాధవి గారి డైరెక్షన్, ఆవిడ వచ్చి హస్బెండ్తో వచ్చి ఆవిడ ఇలా చేయెత్తితే వాళ్ళు ఆపేస్తున్నారు, చేయించితే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అక్కడ ఉన్న మగవారందరూ అరుస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు. ఇంట్లో లేడీస్ ఉన్నారండి, వెళ్ళొద్దండి అని మీరు వీడియో క్లిప్పింగ్స్లో చూడొచ్చు. అయినా కూడా ఆవిడ తాగిన వాళ్ళని, బూతులు తిడుతున్న వంటి వాళ్ళని ఆవిడ పంపించారు లోపలికి. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గల్లా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ, డైవర్స్ చేస్తూ, మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు, ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. ఇక అంబటి రాంబాబు మరో కూతురు శ్రీజ. ఆమె మాట్లాడిన లాజికల్ పాయింట్ హైలైట్. అసలు అమెరికాలో తమ పిల్లలు ఎలా ఉన్నారోనని పూటకోసారి తల్లిదండ్రులే పిల్లలకి ఫోన్ చేసేవారు. ఇప్పుడేమో ఊళ్ళో పేరెంట్స్ ఎలా ఉన్నారో గంటకోసారి పిల్లలే ఫోన్ చేయాల్సిన పరిస్థితి తెచ్చారన్నారు. రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏమని చెప్పి అరెస్ట్ చేశారు? మీకు భద్రత లేదు బయట ఉంటే అని చెప్పి అరెస్ట్ చేశారు. అయితే నాకు అనిపిస్తుంది, ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళు అమెరికాలో ఉన్నాను, ఫారెన్ కంట్రీలో ఉన్నాను అని చెప్పి నా యోగక్షేమాలు కనుక్కోవడానికి తరచూ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది సిచ్యుయేషన్. అయితే రోజులన్నీ ఒకటిలా ఉండవు. నిన్నటి రోజు ఈ రోజు ఉండదు, ఈ రోజు రేపు రాదు. 4 రోజుల క్రితం మా ఇంటికి ఎంతమంది అయితే జనాలు వచ్చారో అంతకు 10 మంది ఈరోజు రావడం జరిగింది. డైలాగ్ వార్ లాంటి సీన్స్ ను పక్కన పెడితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటుంది. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి గురించి. ఆమె మీడియా ముందుకొచ్చారు తప్పితే మాట్లాడలేదు. వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కనే ఉన్నారు. అంబటి రాంబాబును టార్గెట్ చేయడం, ఇంటిపై అటాక్ చేయడంపై వైఎస్ జగన్ మాట్లాడుతుంటే అక్కడున్న వాళ్లంతా జగన్ పక్కనే ఉన్న అంబటి భార్య ఎక్స్ప్రెషన్ చూశారు. అంబటి హీరో అని జగన్ అంటున్నప్పుడు, అంబటి గురించి చెబుతున్నప్పుడు కళ్ళు చెమర్చారు. అంతే కదా, రాజకీయంలాగే ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. పార్టీ ఆఫీస్ పై దాడి జరిగితేనే ప్రజాస్వామ్యంలో ఇదేం సంస్కృతి అనుకున్నాం. మరి ఇళ్లపై దాడి చేస్తే పైగా 100 మంది విరుచుకుపడ్డారు. ఇంట్లో ఆడపిల్లలున్నారు. ఓవైపు అంబటి టార్గెట్ గా మాటల దాడి, ఇళ్లపై దాడి జరుగుతున్న సమయమది. ఎంత వడికిపోయి ఉంటారా సమయంలో. ఇప్పుడనే కాదు, గతంలోనూ ఇళ్లపై దాడి జరిగినప్పుడు పట్టాభి భార్య, పిల్లలు కూడా అంతే భయభ్రాంతులకు లోనయ్యారు. చంద్రబాబు సతీమణిని తిట్టినప్పుడు నందమూరి, నారా కుటుంబాలు అంతే కుమిలిపోయాయి. రాజకీయ నాయకుల ఇళ్లల్లో ఆ నేతలే కాదు, ఆ ఇంటి ఆడవాళ్లు కూడా ఉంటారన్న ఇంగితం మర్చిపోతే ఎలా? అంబటి భార్యలా ఇలా బయటికి రప్పించే పరిస్థితి ఎందుకొస్తోంది అసలు? కూతుళ్ళు, కోడళ్లను ఇళ్ల నుంచి బయటికి రప్పించేంత రాజకీయం అవసరమా అనిపిస్తోంది ఒక్కోసారి. సరే, దాన్ని పక్కన పెడితే ఏపీలో నారీ చైతన్యం ఇంతలా ఉందా అని మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఫైర్ బ్రాండ్స్ కి మారు పేరనిపించుకున్నారు. పార్టీ జోలికొస్తే కాదు, పార్టీ జోలికి రావాలన్న ఆలోచన వచ్చినా సరే తిరగబడతామనే టెంపో చూపించారు. ఇక్కడే మరో సెక్షన్ వాళ్లు కనిపించారు. రాజకీయాలకు తాము దూరమే, కానీ ఆ సమయం వచ్చినప్పుడు తెగువ చూపిస్తామని చేతల్లో చూపించారు మరికొందరు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికలప్పుడు ఇంకెలా ఉంటుంది పరిస్థితి?
రాజకీయాల్లో ఉన్నా కూడా విమెన్ పొలిటీషియన్స్ అంటే కాస్త సాఫ్ట్ గానే ఉంటారు, అలాగే కనిపిస్తారు కూడా. ఒక్కరిద్దరు ఫైర్ బ్రాండ్స్ తప్పితే. కానీ పార్టీలో శివంగుల్ లాంటి మహిళా నేతలు ఇంతమంది ఉన్నారా అని మొదటిసారి తెలిసింది గుంటూరు ఎపిసోడ్తో. పార్టీ ఆదేశాలతో పనిలే, మీరెళ్ళి మాట్లాడండి అని ఎవరు ఆర్డర్స్ కూడా ఇవ్వలే, వచ్చేసారంతే మీడియా ముందుకి. గోరంట్లలో ఫ్లెక్సీ రగడ నుంచి మొదలు పెడితే పరామర్శల దాకా స్టోరీ భలే ట్విస్టులతో నడిచింది. అలా మలుపు తిరిగిన ప్రతిసారి విమెన్ పాలిటీషియన్సే నోటికి పని చెప్పారు. మల్టీ స్టారర్ సినిమాలో సోలో పర్ఫార్మెన్సెస్ చూపించారు. ఏపీ రాజకీయాల్లో ఇది మరో లెవెల్ పాలిటిక్స్. నారీ శక్తి విజృంభించింది. ఎవరైనా సవాల్ విసిరారా? ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రతి సవాల్ విసిరారు. మెయిన్ గా అంబటి రాంబాబు అరెస్ట్ విషయంలో కానీ, ఇంటిపై దాడి అంశంలో కానీ మాటకు మాట డైలాగ్ వార్ విసురుకున్నారు. ఒక ప్రజాస్వామ్యంలో, ఒక గవర్నెన్స్, ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్లో పోలీసుని పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు. ఆయన మీద హత్యాయత్నం చేశారు. కత్తులు, కర్రలు. మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించుకుని ఆఫీస్లోకి వెళ్ళారు. ఇది అందరూ చూశారు. అక్కడ పోలీసులు, ప్రెస్ అందరికీ తెలుసు. ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు. లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి, ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను, ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి? నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు, ఆయనే సమర్థించుకోలేదు కదా. హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను అన్నాను, నేను అలా అనుండాల్సింది కాదని ఆయనే చెప్పారు. ఒక సీఎంని, మా అధినాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరైనా రియాక్ట్ అవ్వలేదు. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, గుర్తు చేసుకోండి. కానీ మీరు అనకూడదు, సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్నారు, సీఎం అన్నారు, శిక్షార్హులు దీనికి. మీరు ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడకి కొంచెం రోజులు పోతే అన్నీ తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు, గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు, జోబు దొంగలు చేస్తూ ఉన్నారేమో. రాంబాబు గారికి మేము తెలియజేసేది ఒకటే, రాంబాబు గారు మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు మీరు మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడారు. మీరు మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా? సిగ్గుస్తారా ఉందా? అంబటి రాంబాబు గారి విషయం తీసుకుంటే ప్లాన్ ప్రకారం అతను రెచ్చగొట్టి మాట్లాడించడమే కాకుండా అది అయ్యాక అతను పశ్చాత్తాపడి హోందాగా నా వ్యాఖ్యలు తీసుకుంటానని కూడా చెప్పడం జరిగితే సాక్షాత్తు ఎమ్మెల్యేనే తన భర్తతో కలిసి ఢిల్లీ ఇంటి మీద దాడి చేయడమే కాకుండా ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా పెట్రోల్ బాంబులు వేశారు. ఇల్లులు తగలబడిపోతే వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయి? చేతగానోళ్ళు ఆడోళ్ళను ఉద్దేశించి ఆడోళ్ళతో సంబోధించి దుర్భాషలు ఆడడం మొదలు పెడుతున్నారు. వీళ్ళనందరినీ రాష్ట్రంలోని ఆడోళ్ళే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏమన్నా చేయదలుచుకుంటే రాజకీయ విమర్శలు చేయండి, అసెంబ్లీ ఉంది వేదికగా. అసలు వివాదం మొదలైందే నెయ్యి విషయంలో. సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పెట్టిన ఫ్లెక్సీలు, దాని నుంచి జరిగిన పరిణామాలు ఇంతదాకా తెచ్చాయి. సో ఒకవైపు అంబటి ఇష్యూపై ఎవరికి వాళ్లు కౌంటర్స్ వేస్తూనే నెయ్యి వ్యవహారాన్ని సైతం ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రస్తావించడం కాదు, ఇది నిజం అంటూ ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకొచ్చారు. తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు లేదని స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేసింది. మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి, హిందువులకి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి? కానీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని మేం కాదు చెప్పడం, మాకు క్షమాపణ చెప్పాలి అంటారు. మీరు ఆ రిపోర్ట్ చదవకపోతే ఆ రిపోర్ట్ మేము మీకు పంపిస్తాము. క్లియర్ గా ఎన్డీడీబీ స్పష్టం చేస్తా ఉంది. ఈ ఛార్జ్ షీట్ లో కూడా దెర్ ఈస్ నో ల్యాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఉంది. ఆ పాయింట్స్ అన్ని కూడా ఉన్నాయి. మీకు కావాలంటే అదొక కాపీ మీకు పంపిస్తాం, చూడండి. వాళ్ళకి ఎట్లాగో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కనబడదు. ఎందుకంటే వాళ్ళు కనిపించినా కూడా ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక అవస్థ వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే లేని దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు.
మరి ఈ రోజున కూడా వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి ఇంకా ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం ఈ రోజు కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళ ఎవరు కూడా బాగుపడరు. ఎందుకంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఏంటంటే తిరుమల లడ్డు గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని భయపడి అంబటి రాంబాబు లాంటి ఒక మనిషిని చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి పంపించారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డీని మీరు కల్తీ చేసిన విషయం ఎవరు మర్చిపోరు. ఈ స్టోరీ ఇంకాస్త దూరం జర్నీ చేసింది. గుంటూరులోని గోరంట్ల నుంచి మొదలైన కథ ఇక క్లైమాక్స్ కి చేరుకుంటుంది అనగా టోటల్ పిక్చరే మారిపోయింది. అక్కడికక్కడే అప్పటికప్పుడే సామాజిక వర్గాల ప్రస్తావన వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, అందులోంచి వచ్చిన కాస్త కఠినమైన డైలాగ్స్, ఆ వెంటనే పార్టీల మధ్య ఛాలెంజ్లు నడిచాయి. కామెంట్ చేస్తే చాలు వెంటనే కౌంటర్ అటాక్ పడింది. విమర్శిస్తే ప్రతి విమర్శ కూడా అంతే ఘాటుగా వచ్చింది. సపోజ్ బాడీ షేమింగ్ టాపిక్ నే తీసుకుందాం. ఇంకో ఆవిడైతే భూమికింత ఉంది, ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా, మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఏ నాయకుడినైనా కూడా ఫస్ట్ బాడీ షేమ్ చేసే, నేను ఇందాక అదే చెప్తున్నాను, వ్యక్తిగతంగానో లేదా వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ గానో ముందు వాళ్ళని ఏదైనా డిమోరలైజ్ చేయాలి అని ట్రై చేస్తారు. ఆవిడ మెచ్యూరిటీయో లేకపోతే తనకు అభిప్రాయపడింది ఆవిడ చెప్పారు కాబట్టి దానికి నేను స్పందిస్తూ మాట్లాడాల్సిన అవసరం కానివ్వండి, నా స్థాయి నేను వాటికి స్పందిస్తూ నా స్థాయి తగ్గించుకునే ప్రయత్నం కానివ్వండి నేను చేయను. ఇందాక అనుకున్నాం సడన్ గా సామాజిక వర్గాల టాపిక్ వచ్చిందేంటా అని. అసలు అది ఎలా మొదలైందో తెలుసా? కౌంటర్స్ ఎలా వచ్చాయో తెలుసా? కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. పిల్లల మీద పెట్రోల్ బాంబులతో వీళ్ళు దాడి చేశారంటే అసలు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా, బీహార్ రాష్ట్రంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదంటే రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఒక నియంత పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఫ్యామిలీ ఎమోషన్స్. చెమర్చుతున్న కళ్ళతో, వణుకుతున్న గొంతుతో ఒక్కో కామెంట్ వస్తే అంతే స్థాయిలో ఎదుటి పక్షం నుంచి కౌంటర్స్ వచ్చాయి. చంద్రబాబు వాళ్ళ తల్లి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ముచ్చటగా చూస్తున్నారా తన కొడుకు చేసేది? రేపు ఇదే వాళ్ళ బిడ్డకు చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చాక. అప్పుడు ఏం చేయగలుగుతారు వీళ్ళు? వాడినటువంటి భాష అంటే సభ్య సమాజం దీన్ని స్వాగతించింది. అండ్ ఆయన గుర్తించవలసినటువంటి విషయం, ఆయన చంద్రబాబు నాయుడు గారిని కాదండి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన దూషించారు. అందులోనూ వారి తల్లిని దూషించడం జరిగింది. ఇది ఎవరు కూడా మహిళా లోకం కాదు కదా, సభ్య సమాజం. ఇక సవాళ్ల గురించి, దీన్ని అస్సలు మిస్ అవ్వకూడదేమో. జగన్ను అడ్డుకుంటామన్నారు కదా, ఏమైంది అని వైసీపీ ప్రశ్నిస్తే రావాల్సింది అసెంబ్లీకి కదా అంటూ టీడీపీ కౌంటర్ అటాక్ చేసింది. నిజంగా మీరు చెప్పాలి, నిజంగా మీరు డిస్కస్ చెయ్యాలి అనుకుంటే 11వ తేదీన మీ 11 మందితో రండి, డిస్కస్ చేద్దాం. మీకు ధైర్యం ఉంటే, మీ నాయకుడు నిజాయితీ ఉంటే, మీ నాయకుడు దమ్ముంటే 11 మందిని తీసుకొని 11వ తేదీన రండి, మేము డిస్కస్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే, రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అనుకుంటా. ఏం చేయగలిగావు? వచ్చాడుగా జగన్. ఈరోజు అడుక్కుంటున్నారు, సార్ రూట్ మార్చి రండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్, జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు.